నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి నూలుకట్టు రోగం గురించి. నూలుకట్టు రోగం అనేది ఎక్కువ అనేది సాహోలో ఎక్కువ అనేది చాలా స్పీడ్గా అనేది అయితే వచ్చేస్తున్నది. మా రైతులకు అందరికీ తెలుసు. నూలుకట్టు రోగం ఎలా వ్యాపిస్తున్నది కూడా అయితే డిస్కషన్ చేద్దాం. నూలుకట్టు రోగం అనేది మీకు ఏ గుర్తులు అనేది మీకు ఎలా సంకేతం ఇస్తుంది, చెట్లు అనేవి ఏ విధంగా అయిపోతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా డిస్కషన్ చేద్దాం. మీకు ఇంకా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. ఎనర్జీ వల్ల అయితే మీకు చిగురు సైడ్ బ్రాంచెస్, అలాగే చెట్టు అనేది బ్లాక్గా అయితే నల్లగా అయితే ఆకులు అనేది నల్లగా అయితే వస్తాయి. ఇంకా ఫ్లవర్ ప్లస్ గురించి మీకు తెలుసు, ఆల్రెడీ చిగురు వచ్చిన దాన్ని పూతగా సెట్ అయ్యి ఆల్రెడీ పోతుంటే డ్రాప్ కాకుండా అయితే యూజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ మీ చుట్టుపక్కల రైతులు వాడతారంటే ఆ రైతులను అడగండి, వాళ్ళ రైతుల నుంచి అడిగితే తెలుసుకోండి. ఇంకైతే ఈ వీడియోలో మనం నూలుకట్టు రోగం గురించి అయితే డిస్కషన్ చేద్దాం పూర్తిగా. నూలుకట్టు రోగం అనేది మెయిన్గా 20 రోజుల తర్వాత నుంచి అయితే ఎఫెక్ట్ అవుతుంది. 20 రోజుల నుంచి 40 రోజులకు మధ్య వరకు అయితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. నీకు ఆల్రెడీ కాయలు ఉన్నా కూడా అయితే కాయలు ఉన్నప్పుడు అయితే ఇంకా స్పీడ్గా ఎఫెక్ట్ అయిపోతుంది. మన దగ్గర వేరే వాళ్ళ పంట కూడా అయితే నూలుకట్టు రోగానికి 2 స్ప్రేయింగ్ చేశాడు. అయినా కూడా అవి అయితే చెట్లు ఏం లేవు. అవి ఎలా సంకేతం అంటే మీరు డైలీ ఇప్పుడు మెయిన్గా టమాటా పంట ఎలా ఉండాలి అనేది మాత్రం తెలిసేది ఎవరికంటే ఓన్లీ స్ప్రేయింగ్ చేసే వాళ్ళకి మాత్రమే. మీ పంటలో మీరు స్ప్రేయింగ్ చేసే మీకు తెలుస్తుంది, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరైనా స్ప్రేయింగ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే మీరు ఎవరైనా డబ్బులు స్ప్రేయింగ్ చేయించుకుంటారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే పంట అనేది ఏ విధంగా ఉంది, ఎట్లా వస్తుంది అనేది 100%గా తెలిసేది స్ప్రేయింగ్ చేసే వాళ్ళకే. ఎందుకంటే మనం ప్రతి సాలు అనేది తిరుగుతాం, నేనైనా నువ్వైనా ఎవరైనా సరే స్ప్రేయింగ్ చేస్తే స్ప్రేయింగ్ మనం ప్రతి లైన్ తిరుగుతాం కాబట్టి ప్రతి లైన్ తిరిగినప్పుడు ఏ లైన్లో చెట్టుకు ఎలాంటి రోగాలు ఉన్నాయి, ప్రతి ఒక్క చెట్టు అనేది చూసాము 2 వైపుల నుంచి. ఒక సార్లనే మనం 2 సార్లుగా చూసాము. పోయినప్పుడు ఒకసారి ఈ సార్లోనే పోతాము, మళ్ళీ పక్క సార్లు వస్తాం. ఈ లైన్ మనం 2 సార్లు అనేది చూస్తాం. ఎందుకు ఇట్లా ఒకటి ఆ పక్క సార్లు వచ్చేటప్పుడు 2 సార్లు చూస్తాము. స్ప్రేయింగ్ చేసేవాళ్ళు ఏ పంటన్నా కానీ డిసైడ్ చేసేది స్ప్రేయింగ్ చేసే వాళ్ళే. ఎందుకంటే మనం స్ప్రేయింగ్ చేసినప్పుడు నెక్స్ట్ స్ప్రేకి ఏం చేయాలి, ఏ రోగం వస్తుంది అనేది కూడా తెలిసేది ఓన్లీ స్ప్రేయింగ్ చేసే వాళ్ళకే. అందుకే మీ పంటలో మీరైనా స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. ఎట్లయినా సరే మీరు కొంతమంది తెలిసిపోతుంది, స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ మనకి ఇంకా పర్ఫెక్ట్గా పంట గురించి చేయాలంటే స్ప్రేయింగ్ మనంతకు మనం చేసుకుంటే తెలుస్తుంది, లేకుంటే అయితే తెలియదు. మనము ఎవరన్నా పిలుచుకొని వచ్చి చూసినా వాళ్ళ లైన్ చూస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా పక్క లైన్లో ఎట్లా ఉందనేది ఏమైనా తెలియదు. ఇంకైతే ఈ నూలుకట్టు రోగానికి గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. నూలుకట్టు రోగం అనేది ఆకు అనేది కాండం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఆకు కానీ కాండం కానీ కొమ్మలు కానీ మొదులు కానీ ఫస్ట్ అటాక్ అయ్యేది మొదులకి. నీకు మొదుల్లో ఎంతైనా ఉండేలే, మొదుల్లో ఎంతన్నా అంటే ఏమని అర్థం, మొదులు నీకు 3-4 రకాలుగా ఉన్నా కూడా 3-4 కొమ్మలు సైడ్ బ్రాంచెస్ వెళ్ళినా కూడా ఆ మొదులు అంతా అయితే నల్లగా అయితే అయిపోయింటుంది. మీరు పట్టుకొని చూస్తే కొంచెం అనేది గమ్ములాగా అయితే ఉంటుంది. ఇట్లా గోకి చూడండి, అదంతా క్లీన్గా అయితే వచ్చేస్తుంది. మీరు నల్లగా ఉండేదంతా అది కూడా అయితే నీకు మళ్ళీ అయితే వీడియోలో చూపిస్తాను ఎలా ఏమనేది. మీకు అదేవిధంగా ఆకులు అనేటివి ఏ విధంగా అయిపోతాయంటే కింద నుంచి వచ్చే ఆకులు పైకి అనేటివి నూలుకట్టు రోగంలో క్లారిటీగా క్లీన్గా ఎండిపోయినట్లు అయిపోతాయి. ఎండిపోవడం అంటే ఎలా అంటే నీకు పచ్చాకు అగ్గి హీట్కి అయితే ఏ విధంగా అయితే అయిపోతుందో ఆ విధంగా అయితే ఆకులు కూడా అయితే అయిపోతాయి. అవే మెయిన్, అదైతే చూసుకోండి మీరు. అది అలా అయితే ఉంటాయి. పచ్చాకులు ఎండిపోయినట్లు ఆకులుగా అయితే అయిపోతాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఈ ఆకును చూడు, ఈ విధంగా అయితే అయిపోతాయి టమోటాలో. మెయిన్గా ఇలా అయిపోతాయి ఆకులు. పచ్చి ఆకులే మనము శాకానికి ఎలా అయిపోతాయి అయితే అలా అయిపోతాయి. అది స్పీడ్గా 3 నుంచి 4 రోజుల్లోనే తోటంతా వ్యాపించిపోతుంది. నీకు చెట్టుకు కనిపిస్తుంటే నువ్వు వెంటనే స్ప్రేయింగ్ చేయకపోతే నీ పంట అనేది నువ్వు అనేది లాస్ అయిపోతావు. ఆల్రెడీ టమాటా రేట్లు అనేవి కూడా ఉన్నాయి, చూసుకోండి. బాగా పర్ఫెక్ట్గా అయితే స్ప్రే అనేది చేసుకోండి. స్ప్రేయింగ్ వస్తే నాకు కూడా ఇంతకుముందు మన పంటకు అనేది పడింది నూలుకట్టు రోగము సాహోలోనే. ఇది కూడా మనకు సాహోనే. మనకైతే మనం పర్ఫెక్ట్గా స్ప్రే అనేది చేసాము. ఆ స్ప్రే ముందు కూడా నేను చెప్తాను మనం స్ప్రే చేసినది. ఎందుకంటే చాలామంది తోటలో కళ్ళ ముందర చూసా తోటన్నీ కాలిపోతున్నాయి. నాకైతే చాలా బాధ అయిపోతుంది. రైతులు అనేవాళ్ళు మనం ఇన్ని లక్షలు పెట్టాము, కరెక్ట్గా చేతికి వచ్చే కూడు కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా అయితే అయిపోయింది పరిస్థితి. దానికి మెయిన్గా మీరు
స్ప్రే చేయాల్సింది వచ్చి పెగాసిస్ ఎక్సోడస్ 2 కలిపి స్ప్రే చేయండి. నీకు ఆఫ్టర్నూన్కే అయితే ఎఫెక్ట్ అనేది సరిపోతుంది. నాకు జరిగినది మేము పొద్దున్నే స్ప్రే చేసాము. ఆఫ్టర్నూన్ పైన వర్షం పడినా కూడా అయితే పని చేసింది, వర్క్ అయితే అయ్యింది 100%. ఎందుకంటే లాస్ట్ టైం పంట అనేది నాకు అది ఎలా అనిపించింది ఏమో తెలియదు, అది నూలుకట్టు రోగం ఎలా వచ్చిందేమో మన పంటకి తెలియదు. పక్కన కీర ఉండింది, ఆ కీర తోట నుంచి వచ్చిందా లేకపోతే అది బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిందా అనేది ఏమైతే అర్థం కాలేదు. ఈసారి అయితే మనమైతే ఒక స్ప్రే అనేది చేసాము, ఎక్సోడస్ పెగాసిస్ అనేది. మీరు దాంట్లోకి ఏమైనా గ్రోత్ కానీ ఏంటివన్నీ వేసుకున్న స్ప్రే అనేది చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు 100%గా అయితే స్ప్రే చేసుకోండి. మళ్ళీ కొంతమంది ఎంతో డిసైడు కొంతమంది ఇచ్చింది డిసైడ్, ఇంకా వేరే ఏంటంటే దాంట్లో మిక్సింగ్ చేసి అయితే ఇచ్చారు, అవి అయితే ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. మీరు 100%గా పెగాసిస్ ఎక్సోడస్ కలిపి స్ప్రే చేయండి. నీకు ఇమ్మీడియట్గా ఒక 2-3 గంటల్లోనే ఎఫెక్ట్ అయిపోతుంది. ఎఫెక్ట్ చెట్టుకు అనేది ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ పడడం అంటే ఇంకా పైకి రాకుండా చూసుకోవడం. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో రోగము అక్కడితో స్టాప్ అయిపోతుంది, పైకి రాకుండా చూసుకుంటుంది. మనకు ఒక 4-5 గంటలు ఉంటే కూడా చాలు. అంటే ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతుంటే స్ప్రే చేయాలంటే మళ్ళీ ఖర్చు వస్తుంది కాబట్టి మనం పొద్దున్నే స్ప్రే చేసాము, సాయంత్రం 3 గంటలకు వర్షం వచ్చినా కూడా మనకైతే పని చేసింది అది. దాని గురించి అయితే మీరు చూసుకోండి. మీ పంటలో అయితే మీరైతే కేర్ఫుల్గా నూలుకట్టు రోగానికి అయితే కింద అయితే ఆకులు అనేటివి కాండం అనేది కూడా నల్లగా అయిపోతుంది. ఆకులు అనేవి కూడా హీట్ శాఖానికి అయితే ఏ విధంగా అయిపోతాయి ఆ విధంగా అయితే అయిపోతాయి ఎండిపోయినట్లుగా. అది ఒకటి పచ్చి ఆకులు ఎండిపోయినట్లు అయిపోతాయి అది. ఇంకా మీకు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. పూత చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉందో. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్తో మనకైతే 2 కటింగ్లు అయితే పడిపోయాయి, ఇంకా 3 కటింగ్ కూడా పీకాలి. కటింగ్ తర్వాత అయితే మనమైతే వదులుతాము. నేను వదిలే వీడియో కూడా అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకేమన్నా ఉన్నాయి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకైతే మనమైతే రేట్లు ఉన్నాయి కదా అని వల్ల రేట్లు లేవు అని ఒకలైతే మనమైతే పంట అనేది పెట్టము. మీకు ఆల్రెడీ తెలుసు, మన ఛానల్లో 2-3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంటే మీరు రేట్లు ఉంటే ఒకలా, రేట్లు లేకపోతే ఒకలా. మనము అట్లేం పట్టించుకోము, రేట్లతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే పంట పెట్టడం వరకే మనకు సంబంధం కాబట్టి. చాలా వీడియోలో కూడా చెప్పింటాను మీకు, పంటని బాగా పర్ఫెక్ట్గా కాపాడుకోండి. మనమైతే చూసుకోవచ్చు ఈ చెట్లు కూడా మనకు 5.5 అడుగు కంటే ఎక్కువ అయితే పెరిగాయి. ఇంక పైన లైన్ వైర్ లాగాలి. పూత కూడా ఉన్నాయి, 2 కటింగ్లు అయినా కూడా పూత కాయ అనేది పై వరకు ఎట్లా ఉందో చూసుకోవచ్చు. మీరు కూడా కావాలనుకుంటే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కోసం స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకా ఐటీ సైడు మీకు ఏమన్నా ట్రైనింగ్లు కానీ, అలాగే ఇంకా పిల్లలకి ఏమన్నా ఎలా జాబ్స్, ఎలా ఇంటర్వ్యూస్ అడగాలి, ఎలా చెప్పాలనే దాని గురించి అయితే మీరు కాల్ చేయండి. నేనైతే స్క్రీన్ మీద నెంబరే ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేసిన అయితే మీకైతే అప్డేట్ ఇస్తాను దాని గురించి కూడా. ఎందుకంటే మనము ఫార్మింగ్ కుటుంబం నుంచి వచ్చాము, సేద్యం చేసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, దెబ్బతిన్నాం. ఇప్పుడు ఎవరికో ఒకరికి, నాకు తెలిసి 0.001% 1,00,000 ఒక మనిషికి హెల్ప్ అయినా చాలు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎట్లా పట్టించుకోరు, అది నీకు తెలుసు, మనకు తెలుసు. అది ఇప్పటి వరకు. ఇంకా ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఇది నూలుకట్టు రోగం గురించి. మీకు ఇంకేమన్నా వేరే రోగాల గురించి కావాలన్నా మెడిసిన్స్ కావాల్సింటే కామెంట్ చేయండి, నేను దాని గురించి అయితే వీడియోని చేస్తాను. ఎక్కువ నూలుకట్టు రోగంతో పంటలు దెబ్బతింటాను కాబట్టి దీని గురించి అయితే డిస్కషన్ చేసాము ఈ వీడియోలో. మీరు 100%గా పెగాసిస్ ఎక్సోడస్ స్ప్రే చేయండి, దాంట్లో గ్రోత్ కేంద్రాన్ని వేసుకోండి, స్ప్రే చేసుకోండి. నీకు రిజల్ట్ అనేది కూడా సూపర్ రిజల్ట్ ఉంటుంది. మన క్రాప్లో నేను స్ప్రే చేయకుండా ఏది చెప్పేదానికి లేదు, చెప్పను కూడా. ఎందుకంటే నేను యూజ్ చేస్తే చెప్పాలి, లేకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. బిజినెస్ కోసం నేనే చెప్పొచ్చు, అది ఇదేం నాకేం అవసరం లేదు. ఇది ఎక్సోడస్ పెగాసిస్ నాకేం రాదు, కానీ రైతులు ఎఫెక్ట్ పడకూడదు మనకి, అదే నా మెయిన్ ఉద్దేశం. అంతే. ఒకసారి స్ప్రే చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది, నాకైతే తెలిసింది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ను కూడా అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని.